తెలంగాణలో పార్టీ ఫిరాయించిన కేసు మరో ట్విస్ట్ అయితే వెలువెళ్ళింది. ముఖ్యంగా హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఏడుగురి ఎమ్మెల్యేలు ఫిరాయించిన ఏడుగురి ఎమ్మెల్యేలకి మరియు స్పీకర్‌కి నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్లీన్ షీట్ అయితే స్పీకర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్లీన్ షీట్ ఇస్తూ తనైతే ఎవరు కూడా పార్టీ మారలేదు. అందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారన్నట్టుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించిన తర్వాత కూడా హైకోర్టు మెట్లు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. వీటిపైన మళ్ళీ హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఏడుగురి ఎమ్మెల్యేలకైతే నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంట్లో మనం చూసినట్లయితే దానం నాగేందర్, అరగపూడి గాంధీ, కాలయ్ యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు పై ఇచ్చిన ఫిర్యాదునే పరిగణలోకి తీసుకొని నోటీసులు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అంటే ఈ ఏడుగురి పైన అయితే మళ్ళీ ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇటు హైకోర్టులో సబ్మిట్ చేయండి అంటూ ఇటు ఏదైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఇటు స్పీకర్కి కూడా నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. అయితే స్పీకర్ మరోసారి కూడా హైకోర్టుకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ఇన్వాల్వ్ కావడం మరోసారి తెలంగాణ రాజకీయాలలో కూడా దుమారం రేపుతా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో మరో ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే ప్రధానంగా స్పీకర్ యొక్క నిర్ణయమే ఫైనల్ తీర్పుగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే అటు అసెంబ్లీకి తనే సభాధిపతి, అదేవిధంగా తానే అక్కడ అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. ఆయనే చెప్పిందే ఫైనల్గా ఉంటుంది కాబట్టి అయితే ఆయన తీర్పు పైన మరోసారి బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా మరోసారి కూడా వీళ్ళ యొక్క తీర్పు ఏదైతే ఉందో, ఈ ఏడుగురికి సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన మీరు తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వండి అన్నట్టుగా హైకోర్టు చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. వాటికి సంబంధించిన కౌంటర్ దాఖలైతే పూర్తిగా చేయాలి అన్నట్టుగా ఆదేశించినట్టు కూడా కనబడతా ఉంది. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మాకు ఇవ్వండి అన్నట్టుగా హైకోర్టు చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఇటు దానం నాగేందర్ సంబంధించిన అంశం కూడా మనం చూసినట్లయితే మరోసారి బీజేపీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి కూడా హైకోర్టుకి వెళ్ళడం అయితే జరిగింది. తనపైన మరోసారి పిటిషన్ వేయడం అయితే జరిగింది. దానం నాగేందర్ క్లియర్ కట్ గా పార్టీ మారిండు. తను సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పోటీ చేసిండు. మరి ఆయన ఏ విధంగా క్లీన్ షీట్ ఇస్తారు అంటూ స్పీకర్ ఇచ్చిన నిర్ణయం పైన మరోసారి పిటిషన్ వేయడం అయితే జరిగింది. అయితే దీనిపైన కూడా కొంత ఉత్కంఠ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇటు బీజేపీ నేతలు కూడా మండిపడతా ఉన్నారు. ఇటు దానం నాగేందర్కి క్లీన్ షీట్ ఇవ్వడం అంశం పైన అయితే మరోసారి కూడా హైకోర్టు ఈ పార్టీ ఫిరాయించిన అంశాన్ని మరి తెరపైకి తీసుకొని వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. విచారణ అనంతరం కూడా వచ్చే నెల 16వ తారీఖు అయితే మరి వాయిదేసినట్టు కూడా కనబడతా ఉంది. అయితే ఆలోపు స్పీకర్ యొక్క స్పందన ఈ ఏడుగురికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క తీర్పు సంబంధించిన కాపీలు అయితే హైకోర్టు మరోసారి అయితే పరిశీలించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మరి తర్వాత కూడా తీర్పిచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మరి హైకోర్టు ఎటువంటి తీర్పిస్తా అన్నది కూడా ఇప్పుడు తెలంగాణలో కొంత ఉత్కంఠ నెలకొన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది.